హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే తోటకూర ఫ్రై 10 మినిట్స్లో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, కంపల్సరీగా చూసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇదిగోండి, తోటకూరని ఇట్లా వాటర్తో కడిగి శుభ్రంగా తీసుకున్నాను. తరువాత ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ ముట్టించేసుకొని మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక అందులో ఒక స్పూను జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, ఒక స్పూన్ మినపప్పుకు బదులు నేను దీంట్లోకి పెసరపప్పు వాడుతున్నానండి. ఒక 2 స్పూన్ల పెసరపప్పు, మూడు ఎండుమిరపకాయలండి. ఇట్లా తుంచేసుకోవాలి. ఇలా తుంచేసుకొని తిరుగుమాత కాగిందాకా తిప్పుకోవాలండి. చాలా టేస్టీగా ఉండేది, చాలా సింపుల్గా అయిపోద్ది. ఇప్పుడు తిరుగుమాత మగ్గింది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకున్నాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఆనియన్స్ కూడా బాగా వేగాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి తోటకూర, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కళాయి పట్టలేదు కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకొని దీని మీద సరిపడా మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి ఎట్లా మగ్గుతుందో. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, నేను ఒక స్పూన్ వేసేసి కొంచెం వేస్తున్నానండి. చూసి వేసుకుందామండి, సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకుందాం. కొంచెం పసుపు, వేసేసి తిప్పేసుకుందాం. మంటని మీడియంలో పెట్టేసుకుందాం. చేసుకుందామండి. అది ఎలానో చూడండి. ఒక 10-12 రెమ్మలు చిన్నులపాయలు తీసుకొని ఫస్ట్ దంచుకుంటున్నానండి. కచ్చా పచ్చిగా దంచుకుంటున్నాను.
దంచుకొని కచ్చాపచ్చిగా నలిగినాయి కదండి. ఇలా దంచిన తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. వీటిల్లోకి కారం కొంచెం మరింత వేసుకోండి. కొంచెం మరింత వేసుకుంటేనే కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి తోటకూర ఫ్రై అనేది. వేసేసి దంచుకుందాం. ఇట్లా తిప్పుకుంటూ దంచుకుంటూ. ఎల్లిపాయ కారం తోటకూర ఫ్రైలోకి చాలా బాగుండిద్ది. చాలా సింపుల్గా కూడా అయిపోద్దండి. అంతేనండి, ఇట్లా దంచుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తరువాత ఆ నీరు మొత్తం ఉంది కదండి, ఆ నీరు మొత్తం మగ్గాలి మనకి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి చిన్నుల్లిపాయలను, కారం, అది వేసేస్తున్నాను. వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. కారం వేసిన తర్వాత ఇట్లా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. 2 నిమిషాలు చాలండి కారం వేసిన తర్వాత. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ అయిన తోటకూర ఫ్రై అనేది మనకు తయారైపోయిందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం తోటకూర ఫ్రైని. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం టేస్ట్ చూద్దాం. చూసారు కదండి ఎంత బాగుందో చూడటానికి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం, ఉప్పు, కారం అవన్నీ సరిపోయినాయా లేదా అనేది. అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. ఈ కొలతలతో ఒక్కసారి ట్రై చేసుకోండి, చాలా బాగుండిద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.